కాలేజీల్లో పిల్లలు చచ్చిపోతే పట్టించుకోరా? కార్పొరేట్ కాలేజీల ధనదాహానికి ఎంతమంది విద్యార్థులు బలి కావాలి? కళాశాలను అదుపు చేయలేక చేతులెత్తేసిన ఇంటర్ బోర్డ్, ఫిర్యాదులు సైతం బుట్టదాఖలు చేసిన వైనం, నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు, విద్యార్థుల ఆత్మహత్యలపై చర్యలు శూన్యం. ఇంటర్ బోర్డు సమాధానం చెప్పాలని ఫిర్యాదు. చాలా రోజుల నుంచి నేను చెప్తున్నా, అసలు ఇంటర్ బోర్డు అనేది తెలంగాణలో లేదు. ఈ కార్పొరేట్ కాలేజీలు నారాయణ, చైతన్య, ఈ ఆల్ఫోర్స్ ఇట్లాంటి కార్పొరేట్ కళాశాలల ముందు ఇంటర్ బోర్డు అధికారులు ఎవరైనా సరే చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. వాళ్ళని ధైర్యంగా క్వశ్చన్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ వీళ్ళకు లేదు. వీళ్ళకి గవర్నమెంట్ కాదు జీతాలు ఇచ్చేది, ఆ కార్పొరేట్ సంస్థలే. ఎంతమంది సూసైడ్ చేసుకున్నా, ఎంతమంది చనిపోతున్నా, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా, ఎంతమంది పిచ్చోళ్ళు అయిపోతున్నా, ఎన్ని ఉల్లంఘనలు చేస్తున్నా కార్పొరేట్ కాలేజీల జోలికి వీళ్ళు వెళ్ళరు. ఇంటర్ బోర్డుకి భయం, వణుకాళ్ళు అంటే ఇంటర్ బోర్డుకి ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న చూడండి, సహజంగా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, రోడ్డుపై కుక్క చచ్చిపోతేనే స్పందిస్తున్న నేటి తరంలో భావితరానికి ఆశాజ్యోతులుగా వెలుగొందాల్సిన బాల్య కుసుమాలు కార్పొరేట్ కాలేజీల పైశాచికత్వానికి తమను తాము బలి చేసుకుంటే సిస్టమ్ ఎందుకు పట్టించుకోవడం అర్థం కావట్లేదు. తమ బంగారు భవిష్యత్తుపై ఎన్నో బంగారు కళ్ళ కన్న విద్యార్థులు ఆత్మహత్యలే శరణ్యమని ఎందుకు భావిస్తున్నారో తెలియడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, లెక్కకు మించి ఇవి కార్పొరేట్ కాలేజీల ర్యాంకులు కాదు, కాలేజీల పైశాచికత్వానికి బలైన విద్యార్థుల సంఖ్యలు. నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ విద్యాసంస్థల ధనదాహానికి బలవుతుంటే ప్రభుత్వాలు, ఇంటర్ బోర్డు కూడా దృష్టి పెడతలా, మీడియా కూడా దృష్టి పెడతలా దీనిపైన. ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు 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 యాడ్లు ఇస్తారు కదా మీడియా వాళ్ళంతా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళంతా కూడా. మరి అదేవిధంగా చైతన్య కాలేజీలు ఎంతమంది చనిపోయారు, నారాయణ కాలేజీలు ఎంతమంది చనిపోయారు, ఆల్ఫోర్స్ కాలేజీలు ఎంతమంది చనిపోయారు అనే యాడ్లు మీరు కూడా ఇవ్వలేరు, ఆ వార్త మీరు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే యాడ్ మీకు ఆగిపోద్దని భయం మీకు. కార్పొరేట్ కాలేజీల భయంతో అటు ఇంటర్ బోర్డు ఎంత భయం ఉందో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంతే భయంగా ఉంది. ఒక్క ఛానల్లో ఉన్న వార్త వస్తుందా అండి? అరే ఎందుకు పిల్లలు సూసైడ్ చేసుకోవాలి? ఏం తప్పు చేశారు వాళ్ళు? ఎప్పుడన్నా చూసామా మనం చదువుకునే రోజులు ఎట్టంటే ఏడన్నా విన్నామా మనం? అరే ఎవడన్నా ఇప్పుడు కొంచెం ఏజ్ ఉన్నట్టే అప్పులు చేసో, తప్పులు చేసో, మందో, సిగరెట్లో ఇంకే అలవాట్లు అయ్యి లవ్ ఫెయిలియర్ అయ్యి వాడు బలవనం అంటే ఆత్మహత్య చేసుకుంటే ఒక అర్థం పర్థం. అరే చిన్న పిల్లలు రోజుకొకరు ప్రతి వారంలో ఒక్క న్యూస్ లేకుండా ఉందా పేపర్లో ఏ రోజన్నా? మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పట్టించుకోవట్లేదు దీని గురించి. ఎందుకంటే వాళ్ళకి యాడ్స్ ఆగిపోతాయి, వీళ్ళు వేసే ముష్టి ఆగిపోద్దని ఇంటర్ బోర్డు కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళని. ఎంత సిగ్గుచేటంటే, ఒక పిల్లోడు నా చావు కారణం ప్రిన్సిపాలే అని రాసి సూసైడ్ చేసుకున్నా కూడా ఆ ప్రిన్సిపాల్ పైన కానీ ఆ కాలేజీ పైన కానీ ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ కాల, కాలేజీ నడుస్తూనే ఉంది. అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ప్రభుత్వాలు కూడా పట్టించుకో, ఎందుకంటే వీళ్ళకి ఓట్లు లేవు కదా పిల్లలకి పాపం. శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఈరోజు కాదు, కొన్నేళ్లుగా కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు తమ తనువు చాలిస్తూ తమని కన్నవారిని శోకాలుగా మిగులుస్తూనే ఉన్నారు. దీనికి గల కారణాలు కొలుదురుతున్న ప్రభుత్వాలు కానీ ఇంటర్ బోర్డు కానీ నేటి వరకు అన్వేషించలేదు. మన దేశంలో ఒక విదేశీయురాలు చనిపోతే విదేశీయురాల ప్రాంతానికి చెందిన ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి ఇండియాకు పంపించి మన దేశంలో, రాష్ట్రంలో చనిపోయిన అమ్మాయి చావుకు గల కారణాలు, అందుకు బాధ్యులైన వ్యక్తులను మనం ఎందుకు శిక్షించలేకపోతున్నాం అర్థం కావటం లేదు. కానీ కార్పొరేట్ కాలేజీలకు మాత్రం డబ్బు కావాలి. ఎవరు చేస్తే ఏంటి, వాళ్ళకి ఎవరు చేస్తే ఏంటి, ఫిర్యాదులు కూడా పట్టించుకోవట్లేదు. చూడండి, కార్పొరేట్ కాలేజీల పైశాచికత్వాన్ని, నిబంధనలకు విరుద్ధంగా వారు చర్యలు వివరిస్తూ వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక బ్యూరో రిపోర్టర్ వాసుకుమార్ గత వారం 14/2/2025 ఇంటర్ బోర్డు డైరెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. కానీ ఇంటర్ బోర్డు డైరెక్టర్ కనీసం మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో వెనుదిరగటం జరిగింది. విచిత్రం ఏంటంటే, అందులో పనిచేస్తున్న పిఆర్ కానీ డైరెక్టర్ కార్యాలయం సిబ్బంది కానీ ఫోన్ నెంబర్ కూడా భయపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అనిపిస్తుంది, ఇంటర్ బోర్డు ఎంత అవినీతిలో కూరుకుపోయిందో, ఎంత వీళ్ళంటే భయపడుతుందో, ఎంత పోసుకుంటుందో. ఇంటర్ బోర్డు ఎంత భయపడుతుంది, మీడియా కూడా అంతే భయపడుతుంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా. ఎవ్వరూ ఈ పిల్లల ఆత్మహత్యల గురించి మాట్లాడతలేదు. సిగ్గుపడాల్సిన అంశం ఇది నిజంగా.